తిరుపతి జిల్లా నారాయణవనం మండలం వెత్తలతడుకు గ్రామంలో దళితులు గత 20 సంవత్సరాలుగా సాగు చేసుకున్న ప్రభుత్వ భూమికి పట్టాలు ఇవ్వకపోవడంపై సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తీవ్రస్థాయిలో విమర్శించారు. సుమారు 100 ఎకరాల భూమిని 100 దళిత కుటుంబాలు సాగులో ఉంచినప్పటికీ వారికి భూ హక్కులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆధ్వర్యంలో నాయకుల బృందం వెత్తలతడుకు భూ పోరాట కేంద్రాన్ని సందర్శించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్దన్, సిఐటియు పుత్తూరు నాయకులు వెంకటేష్, నారాయణవనం మండల కార్యదర్శి మునిశంకర్ పాల్గొన్నారు. సందర్శన అనంతరం వందవాసి నాగరాజు మాట్లాడుతూ సాగులో ఉన్న దళితులందరికీ వెంటనే పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగరాజు ఫారెస్ట్ అధికారుల వైఖరిని గట్టిగా ప్రశ్నించారు. వెత్తల తడుకులోని భూస్వాములు, అగ్రకులాల వారికి దళితులకు కలిపి ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి గతంలో ఇచ్చిన ఆర్డర్ను కేవలం అగ్రకులాల వారు మాత్రమే అమలు చేశారని ఆరోపించారు. దళితులకు పట్టాలు వెంటనే దళితులకు పట్టాలు వెంటనే దళితులకు పట్టాలు వెంటనే ప్రభుత్వం మాకు పట్టాలు వెంటనే మా భూములకు పట్టాలు వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి మా భూమికి పట్టాలు వెంటనే కోర్టులో కేసులు వెంటనే రద్దు చేపించాలి. కోర్టులో కేసు రద్దు చేపించాలి. ఈ భూమికి పట్టాలు వెంటనే 20 ఏళ్లుగా పోరాడుతున్న సాగు చేస్తున్న భూమికి పట్టాలు వెంటనే తరతరాలుగా మా తాతల నుంచి స్వాధీనంలో ఉన్న భూమికి పట్టాలు వెంటనే. మరి సోదరులారా, ఈరోజు వెత్తలతడుకు భూ పోరాట స్థూపం దగ్గర ఈ యొక్క మన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పెద్దలు సుబ్రహ్మణ్యం గారు, ఇతర గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు. మహిళలు అందరూ కూడా ఇదొక ప్రభుత్వం ఈ దళితులకు సంబంధించి ఆదరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనేక ఈ స్థూపాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడంతా వ్యవసాయం చేస్తూ ఈ స్వాధీనంలో ఉన్న భూమికి పట్టాలు ఇస్తే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సౌకర్యం వాళ్ళకు ఉపయోగపడుతుంది, వాళ్ళకు ఒక గౌరవం ఏర్పడుతుంది. ప్రభుత్వము ఇతర సంక్షేమ పథకాల కన్నా దళితులకి, పేదలకి, గిరిజనులకి వీళ్ళకి భూమి అప్పగిస్తే ఆ భూమిలో సాగు చేసుకొని వాళ్ళ జీవితాలని మెరుగుపరుచుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ పెద్దలు ఈ గ్రామం నుంచి విజయవాడకు వచ్చారు. విజయవాడకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు కలిసి అర్జీ ఇచ్చారు. అక్కడ లోకేష్ బాబు లేకపోతే తెలుగుదేశం ఆఫీసులో అర్జీ ఇచ్చారు. దీని మీద ఈరోజు చర్యలు తీసుకోకుండా ఇప్పటి వరకు తాత్సారం చేస్తున్నారు. వెంటనే చర్య తీసుకోవాలి, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ మండల వ్యక్తి ఎమ్మెల్యే గారు ఆదిమూలం గారు ఆయన వెంటనే కూడా, ఎందుకంటే ఈ సమస్యలో కూడా తెలుసు ఆయనకి, సానుకూలంగా ఆయన కూడా స్పందించేందుకు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు వీళ్ళకి ఆల్రెడీ ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసరు ఆర్డర్ ఇచ్చినాడు. ఆ ఆర్డర్ ప్రకారం దాదాపు వ్యవసాయం ఆ ముగ్గురుంటే 2 వ్యవసాయం చేసుకుంటారు. ఈ దళితుల పట్ల ఎందుకు వివక్షత అని అడుగుతున్నాను నేను. దళితులకు భూమి దక్కకూడదని అడుగుతున్నా. ఫారెస్ట్ చట్టంలో దళితులకు భూమి ఒక చట్టమో లేకపోతే ఇతరులకు ఒక చట్టమా ఉందా అని అడుగుతున్నాను నేను. అందువల్ల ఫారెస్ట్ అధికారులు ఎందుకనంటే ఇది ఏదో ఎక్కడెక్కడ 100 ఎకరాలు ఈరోజు ఎర్రచందనం బ్రహ్మాండంగా వాళ్ళకు మొత్తం కూడా నాశనం చేసేసి అడవులు చేస్తున్నారు. కానీ ఇక్కడ పట్టుకూటి కోసం దళితులు దీన్ని చేసుకుంటుంటే దీని మీద వచ్చి పడి అభ్యంతరం చెప్పి కోర్టులో వాద్యాల మీద వాద్యాలు వేస్తూ వాళ్ళని అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు కోర్టులు ఏమి చెప్తున్నారు, వాళ్ళు అసలు వ్యవసాయమే చేయడం లేదు, అదంతా ఫారెస్ట్గానే ఉంది, ఏమైనా కళ్ళు ఉందా మీకు ఏముందని అడుగుతున్నాను నేను. ఇక్కడ ఈ విధంగా వేసుకొని అందరూ కూడా ఈరోజు దున్నుకొని ఇక్కడ సద్ద పండించారు, ఉలవలు పండించారు, లేకపోతే ఇక్కడ అన్ని పంటలు పండించుకొని వాళ్ళ ఆధారంగా చేసుకున్న ఈ భూమికి పట్టాలు వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మిక సంఘం లేదా దానికి సపోర్ట్గా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తాం. ఇక్కడ ఈ స్థూపాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా శ్రీనివాసరావు గారు ఇప్పుడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నేరుగా ఇక్కడికి వచ్చారు. సిపిఎం పార్టీ అఖిల భారత నాయకులు బివి రాఘవులు గారు ఇక్కడ భూ పోరాటాన్ని చెట్టుకొట్టి ప్రారంభించారు. అదే రకంగానే ఇక్కడ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అందరూ కూడా ఈ భూమిని చూశారు. ఇక్కడ షెడ్ ఏర్పాటు చేసుకొని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని రైతులు ఐకమత్యంగా చేస్తున్నారు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరికైనా దీనికి సహాయం చేయండి తప్ప ఈ యొక్క పోరాటాన్ని నీరుగార్చే విధంగా ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దండి. వీళ్ళకి ఏదన్నా ఉంటే చేయివ్వండి, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి ఆదరవుగా నిలబడి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఇక్కడ రాజకీయాలు ప్రవేశపెట్టి ఆ రాజకీయ ఉద్దేశంతో చేస్తున్న కొత్తగా యువకులు వచ్చి ఈ సమస్యను చేస్తున్నారు. వారికి ఇబ్బంది పెట్టకుండా వారికి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము
మేము నిర్ణయించుకున్నాం. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దన్ గారు వచ్చారు, నేను సిపిఎం పార్టీ కార్యదర్శి తరఫున నేను వచ్చాను, ఇక్కడ పుత్తూరు కార్యదర్శి వెంకటేష్ గారు వచ్చారు, అదేవిధంగా బిల్డింగ్ వర్కర్స్ నాయకుడు మునిశంకర్ వచ్చాడు. వీళ్ళందరూ కూడా వచ్చి మహిళలందరూ కూడా ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా ఒక ఐకమత్యంతో ఈ పోరాటం చేయాలని చెప్తున్నారు. ఈ రాబోయే కాలంలో ఈ పోరాటం ఉధృతంగా సాగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారు ఈ సమస్యలన్నీ పరిష్కరించుకునే వ్యక్తి కాబట్టి ఆయన కూడా చొరవ తీసుకుని, డాక్టర్ వెంకటేశ్వర గారు చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి నేను సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాను.